నమస్తే అండి. కథ పేరు కూచిపూడి. కృష్ణా జిల్లాలోని కూచిపూడి అనే చిన్న గ్రామంలో పుట్టిన రమ్యకు చిన్ననాటి నుంచి నాట్యం అంటే మక్కువ. చిన్నప్పుడు టీవీలో భామాకలాపం నాట్యం చూశాక ఆమె గుండె ఆ నాట్యంలోనే మూలమైపోయింది. అయితే ఇంటి పరిస్థితులు అంతగా బాగాలేక నాట్యం నేర్చుకోవడం ఆమెకి ఒక కలగానే మారింది. రోజంతా పాఠశాలలోని చదువుకుని సాయంత్రం కాలంలో ఊరిలో జరిగే నాట్య ప్రదర్శనలకు వెళ్ళి పక్కనే కూర్చుని చూసేది. కొద్ది రోజులకు ఆ కళాకారిణిలో గమనించారు. ఒకరోజు ఒక వృద్ధ నాట్య గురువు శ్రీధర్ శర్మ ఆమెని అడిగాడు, అమ్మా, నీవు ఎందుకు ప్రతిరోజు ఇలా శ్రద్ధగా చూస్తున్నావు? ఆమె సమాధానం, నాట్యం నాకు జీవితం లాంటిది, కానీ నేర్చుకోగలిగే అవకాశం లేదు. ఆ మాట వినగానే గురువు తన విద్యను రమ్యకి ఉచితంగా నేర్పించాలని నిర్ణయించుకున్నారు. రమ్య అంకితభావంతో నాట్యం అభ్యసించసాగింది. ఏ అంగ సంచారము తప్పుగా చేయదు. ఒక్కో పాత్రలో మునిగిపోయేది. సంవత్సరాల శ్రమ తర్వాత రమ్య కూచిపూడి కళాశ్రీ అవార్డు అందుకుంది. ఆ అవార్డు స్వీకరించినప్పుడు ఆమె అంది, నాట్యం అంటే కేవలం కదలికలు కాదు, అది మన సంస్కృతి, గుండెను తడిమే కళ. అది నాకు జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు రమ్య ఆ గ్రామంలోని చిన్నపిల్లలకు ఉచితంగా నాట్యం నేర్పిస్తూ కూచిపూడి కళను వచ్చే తరం వరకు తీసుకెళ్తోంది. కూచిపూడి నాట్యం కేవలం కళ కాదు, అది త్యాగం, శ్రద్ధ, సంస్కృతి కలగలిసిన పవిత్ర మార్గం. ఎంతైనా అవకాశాలు లేకపోయినా నిజమైన మక్కువ ఉంటే కళే మన బ్రతుకు మార్గం అవుతుంది. సమాప్తం.